లైన్. లైన్ అంటే ఈ విధంగా బోత్ సైడ్స్ ఎక్స్టెన్షన్ జరుగుతుంటుంది. అంటే ఇటు సైడ్ ఎంతవరకు అయినా వెళ్తూనే ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఎంతవరకు అయినా కూడా వెళ్తూనే ఉంటుంది. అంటే ఈ లైన్కి ఒక ఫిక్స్డ్ మెజర్మెంట్ అనేది ఉండదు, ఒక ఫిక్స్డ్ లెంత్ అనేది ఉండదు. ఓకే, మరి ఈ లైన్ ఎలా డినోట్ చేస్తాము? లైన్ ఎలా డినోట్ చేస్తామంటే ఈ లైన్ మీద ఏవైనా 2 పాయింట్స్, సపోజ్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇది ఒక పాయింట్ ఏ, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇది ఒక పాయింట్ బి. ఈ 2 పాయింట్స్ ఎక్కడవి? లైన్ మీద పాయింట్స్. సో ఈ లైన్ ఎలా డినోట్ చేస్తాము అంటే లైన్ మీద పాయింట్స్ కాబట్టి ఏబి లైన్ ఈ విధంగా డినోట్ చేస్తాం. ఓకే, అదే విధంగా ఆర్ బిఏ లైన్ అని కూడా డినోట్ చేయొచ్చు. ఏబి లైన్ ఆర్ బిఏ లైన్ అని కూడా డినోట్ చేయొచ్చు. ఈ లైన్ కాబట్టి లైన్ మొత్తానికి మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేయొచ్చు. ఎల్ కానీ, ఎం కానీ, ఏ కానీ. స్మాల్ లెటర్స్తో మనం డినోట్ చేయొచ్చు. ఈ స్మాల్ లెటర్ ఏంటి? మొత్తం లైన్కి సంబంధించింది. ఎల్ అంటే ఇది ఒక పాయింట్ కాదు, మొత్తం లైన్ అనమాట. ఈ మొత్తం లైన్ స్మాల్ ఏతో కానీ, స్మాల్ బితో కానీ, స్మాల్ ఎల్తో కానీ, స్మాల్ ఎంతో కానీ దేంతో అయినా కూడా మనం డినోట్ చేయొచ్చు. ఓన్లీ స్మాల్ లెటర్స్. పాయింట్ అయితే మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే డినోట్ చేయాలి. ఓకే, అలాగే ఇట్ హ్యాస్ నో ఫిక్స్డ్ లెంత్. ఈ లైన్కి ఒక ఫిక్స్డ్ లెంత్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది ఎంత దూరం అయినా కూడా ఏరో మార్క్ అంటే అర్థం ఏంటి? ఈ లైన్ అలా మూవ్ అవుతూనే ఉంటుంది, అటు సైడ్ ఇంకా వెళ్తూనే ఉంటుంది. ఓకే, దీనికి కూడా ఇటు సైడ్ కూడా ఏరో మార్క్ ఉందంటే ఇటు సైడ్ ఇంకా ఉన్నది అని అర్థం. రెండు వైపులా కూడా ఇంకా ఉన్నాయి అని అర్థం.